ఈ క్లాస్లో ఈ వీడియోలో పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి చాప్టర్ని గురించి డిస్కషన్స్ చేద్దాం. పేదరికము మరియు నిరుద్యోగము. పేదరికము నిరుద్యోగము అనేటువంటిది మనకు థర్డ్ సెక్షన్లో అభివృద్ధి సమస్యలు మార్పులు థర్డ్ సెక్షన్లో 3వ చాప్టర్గా పెట్టడం జరిగింది, థర్డ్ యూనిట్గా. ఓకే, పేదరికము అంటే ఏందండి? సాధారణంగా మనం చెప్పుకునేది నిర్వచనం ఏందండి అంటే మానవుడు జీవించడానికి కావలసిన కనీస సౌకర్యాలు పొందలేనటువంటి పరిస్థితిని ఏమంటారండి అంటే పేదరికము అంటారు. మానవుడు జీవించడానికి కావలసిన కనీస సౌకర్యాలు అంటే ఏమిటండి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట లేనటువంటి పరిస్థితినే ఏమంటారండి అంటే పేదరికము అని అంటారండి. ఈ పేదరికము అనేటువంటి పదం అండి లాటిన్ పదము నుండి వచ్చింది. పావర్టీ అనేటువంటి పదము పాపర్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. అంటే పాపర్ అంటే ఏందండి అంటే లేమి స్థితి, లేని స్థితి, లేమి స్థితి అని అంటారు. పునరుత్పత్తికి పనికిరానటువంటి పశు సంపద అని కూడా అంటారండి లాటిన్ భాషలో. పునరుత్పత్తి చేయలేనటువంటి పశు సంపద, ఎలాంటి పునరుత్పత్తి అనేటువంటిది కాదు, ఉపయోగపడినటువంటి భూమి అని కూడా అంటారు. మరే పేదరికము గురించండి వాస్తవానికి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు సక్సెస్ఫుల్ అయితే అసలు పేదరికం నిరుద్యోగం అనేటువంటిది తగ్గుతుంది అని మొదటగా భావించారు. కానీ మన ఇండియాలో భారతదేశంలో పేదరికము నిరుద్యోగం అనేటువంటిది ప్రణాళికలు విజయవంతమైనప్పటికీ అనుకున్నంత స్థాయిలో తగ్గిపోలేదు. ప్రజల మధ్య ఆదాయపు అసమానతలు అనేటువంటిది తగ్గలేదు. మనకు 4వ పంచవర్ష ప్రణాళిక నుంచే పేదరికాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా కార్యనిర్వహణ అనేటువంటిది చేయటం జరిగింది, ప్రత్యేకంగా పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని ఏ ప్రణాళికలో అనౌన్స్మెంట్ చేయటం జరిగిందండి అంటే 4వ పంచవర్ష ప్రణాళికలో. గరీబీ హఠావో అంటే పేదరికాన్ని తరమండి అని చెప్పి ప్రకటన చేసింది. ఎవరండి? ఇందిరాగాంధీ. 5వ పంచవర్ష ప్రణాళికలో పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఓకే, పేదరికంలో ఉన్నటువంటి పర్సన్ అనుభవించేటువంటి బాధ గుడ్డివాడు సైతము చూడగలడు, గుడ్డివాడు సైతము పేదరికాన్ని చూడగలడు అని చెప్పి అభివర్ణించినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే మన భారతదేశం నుంచి అమర్త్య సేన్. అమర్త్య సేన్ అనేటువంటి ఆర్థికవేత్త అభివర్ణించాడండి గుడ్డివాడి సహితము పేదరికాన్ని చూడగలడు అని చెప్పి అభివర్ణించడము జరిగింది. ఓకేనండి. అదేవిధంగా మరి మనకు పేదరికము నిర్వచనం చెప్పాను. పేదరికానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిర్వచనము ఇవ్వటం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఏమంటుందండి అంటే మానవుడు జీవించడానికి కావలసిన కనీస సౌకర్యాల మీద ఖర్చు చేయలేనటువంటి పరిస్థితినే పేదరికము అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నిర్వచించారు. వాస్తవానికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రోజుకి కనీసము సగటున ఎంత ఖర్చు చేయాలండి అంటే 1.90 అమెరికన్ డాలర్స్ ఒక డేలో సగటున వినియోగం చేయాలి. ఇప్పుడు మార్చారండి, ప్రస్తుతానికి 2022 జూలై నుంచి 2.15 అమెరికన్ డాలర్గా మార్చారు ప్రస్తుతానికైతే. ఓకే, 1.90 అమెరికన్ డాలర్ల కంటే తక్కువగా ఖర్చు చేసి అంటే మానవుడు జీవించడానికి ఒక రోజుకి కనీసము $1 మీద 1.90 అమెరికన్ డాలర్స్ ఖర్చు చేయాలని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ వన్ అండి, ఐక్యరాజ్య సమితి వారు యుఎన్ఓ వాళ్ళు ఏమని డెఫినేషన్ ఇచ్చారండి అంటే మానవుడు జీవించడానికి కావలసిన కనీస సౌకర్యాలతో పాటు మానవుడు జీవించడానికి కావలసినటువంటి కనీస సౌకర్యాలతో పాటు
కనీస సౌకర్యాలతో పాటు, మానవుడు జీవించడానికి కావలసినటువంటి కనీస సౌకర్యాలతో పాటు సమాజములో స్వేచ్ఛా గౌరవము పొందలేనటువంటి పరిస్థితిని, సమాజంలో స్వేచ్ఛ మరియు గౌరవము పొందలేనటువంటి పరిస్థితిని కూడా పేదరికముగా అభివర్ణించింది ఎవరండి అంటే యుఎన్ఓ వారు అండి. నెక్స్ట్ వన్ అండి, మానవాభివృద్ధి నివేదిక. ఓకే, మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ఏందండి అంటే దీర్ఘకాలికంగా ఆరోగ్యకరమైన జీవితం, ఆరోగ్యకరమైనటువంటి జీవితము అనుభవించాలి మరియు కనీస వసతులు లభించాలి ఒక వ్యక్తికి. అలా లభించినటువంటి పరిస్థితినే పేదరికము అని చెప్పి హ్యూమన్ రిసోర్స్ రిపోర్ట్ వాళ్ళు, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వాళ్ళు ఇవ్వటం జరిగిందండి. దీర్ఘకాలికంగా ఆరోగ్యవంతమైన జీవితంతో పాటు మానవుడికి కనీస సౌకర్యాలు లభించాలి అని చెప్పి ఇవ్వటం జరిగింది. కనీస సౌకర్యాలు అంటే ఏందండి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి అని చెప్పి ప్రకటన చేయటం జరిగింది. ఓకే, మరి మన భారతదేశంలో పేదరికము మీద అధ్యయనము చేసినటువంటి తొలి ఆర్థికవేత్త ఎవరండి అంటే, భారతదేశంలో పేదరికము మీద అధ్యయనం చేసినటువంటి తొలి ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ. దాదాబాయి నౌరోజీ పేదరికము మీద తొలిసారిగా అధ్యయనం చేశాడు 1867-68 సంవత్సరాలలో. దాదాబాయి నౌరోజీ భారతదేశ అర్థశాస్త్ర పితామహుడు అంటారండి. ఇతడు రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు, దాదాబాయి నౌరోజీ రచించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించారు. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని ఎవరండి రూపొందించింది అండి అంటే దాదాబాయి నౌరోజీ రూపొందించడం జరిగింది. ఈ గ్రంథంలోనండి మొదటిసారిగా భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు. ఇండియాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన మొదటి ఆర్థికవేత్త, జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ అండి. దీంతో పాటు పేదరికాన్ని కూడా అంచనా వేశాడు. పేదరికాన్ని ఎలా అంచనా వేశాడండి అంటే జైల్ కాస్ట్ మెథడ్ను ఆధారం చేసుకొని, జైల్ కాస్ట్ మెథడ్ను ఆధారం చేసుకొని పేదరికము మీద అధ్యయనం చేయటం జరిగిందండి. జైల్ కాస్ట్ మెథడ్ అంటే ఏమిటి? ఓకే, జైలులో నివసించు ఖైదీలను ఆధారం చేసుకొని పేదరికం మీద అధ్యయనం చేశాడు. జైలులో నివసించు ఖైదీలను, మనకు మొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు అండి. సిపాయిల తిరుగుబాటు 1857వ సంవత్సరంలో జరిగిన తర్వాత, ఫ్రీడమ్ ఫైట్ జరిగిన తర్వాత, ఆ తర్వాత ఎవరో ఒకరు ఒక ప్రాంతంలో భారతదేశంలో బ్రిటన్ వారితోటి గొడవ చేసి పోయి జైల్లో ఉండేది. జైలులో ఒక ఖైదీ మీద ఎంత ఖర్చు చేస్తున్నారు, వారు పేదరికాన్ని ఏ రకంగా అనుభవిస్తున్నారు అని చెప్పి భారతదేశంలో పేదరికాన్ని అంచనా వేసిన తొలి ఆర్థికవేత్త ఎవరండి అంటే దాదాబాయి నౌరోజీ అండి. అయితే భారతదేశానికి స్వతంత్రము వచ్చిన తర్వాత అండి 1950వ సంవత్సరంలో 1950 ఇయర్లో ఇండియాకి స్వతంత్రము వచ్చిన తర్వాత 1950వ సంవత్సరంలో ఎన్ఎస్ఎస్ఓను ఏర్పాటు చేయటం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్ఎస్ఎస్ఓను ఏర్పాటు చేయటం జరిగింది. ఎన్ఎస్ఎస్ఓ మీన్స్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ అండి. అయితే ఎన్ఎస్ఎస్ఓనండి ఇది పేదరికము మరియు నిరుద్యోగాన్ని అంచనా వేస్తుంది. పేదరికాన్ని మంత్లీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఆధారం చేసుకొని, మంత్లీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఆధారం చేసుకొని పేదరికాన్ని అంచనా వేస్తుంది. మంత్లీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి? తలసరి
వినియోగ వ్యయము, నెలసరి తలసరి వినియోగ వ్యయము అంటారండి. నెలసరి తలసరి వినియోగ వ్యయము అంటారు. నెలసరి తలసరి వినియోగ వ్యయం. మంత్లీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఆధారం చేసుకొని పేదరికం మీద అధ్యయనం చేసేది ఎవరండి అంటే, పేదరికం మీద అధ్యయనం చేస్తున్నది ఎవరండి అంటే దాదాబాయ్ మన నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్. అయితే ప్రస్తుతానికి ఎన్ఎస్ఎస్ఓ అనేటువంటి సంస్థ లేదండి. మనకు 2019 మే 23న 2019 మే 23న ఎన్ఎస్ఎస్ఓను 1950లో ఏర్పాటు చేయబడినటువంటి ఎన్ఎస్ఎస్ఓను నెక్స్ట్ 1951వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన 1951లో ఏర్పాటు చేసినటువంటి సిఎస్ఓలను, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సిఎస్ఓలను, ఈ రెండిటినీ కూడా ఎన్ఎస్ఎస్ఓలను మరియు సిఎస్ఓలను ఈ రెండిటినీ కూడా ఏం చేశారండి అంటే 2019 మే 23న నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో విలీనం చేయటం జరిగింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్లో విలీనం చేయటం జరిగింది. ప్రస్తుతానికి పేదరికము నిరుద్యోగానికి సంబంధించిన డేటాను గురించి అధ్యయనం చేస్తున్నది ఎవరండి అంటే ఎన్ఎస్ఓ అని చెప్పాలండి. ఎన్ఎస్ఓ మీన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండి. ఓకే, ఆ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1960-61 సంవత్సరాలలోనండి, 1960-61 సంవత్సరాల్లో 1960-61 ఇయర్స్లో దండేకర్ మరియు నీలకంఠరథ్ మరియు దండేకర్లు అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా, నీలకంఠరథ్ మరియు దండేకర్లు అనేటువంటి ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించారు. పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది దండేకర్ మరియు నీలకంఠరథ్. పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథం, దీని యొక్క ఇంపార్టెన్సీ ప్రాధాన్యత ఏందండి అంటే పావర్టీ ఇన్ ఇండియా ఈ గ్రంథంలోనండి మొదటగా పేదరికాన్ని క్యాలరీల వైజ్గా లెక్కించారు. ఓకే, క్యాలరీల వైజ్గా పేదరికాన్ని అంచనా వేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే నీలకంఠరథ్ మరియు దండేకర్లు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాడండి, భారతదేశంలో క్యాలరీల వైజ్గా మొదటగా పేదరికాన్ని అంచనా వేసినది ఎవరండి అంటే నీలకంఠరథ్ మరియు దండేకర్. ఒక రోజుకి తీసుకునేటువంటి ఆహారంలో 2250 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సగటున ఒక వ్యక్తి సగటున 2250 క్యాలరీల శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పి ఇవ్వటం జరిగిందండి. ఎవరండి అంటే నీలకంఠరథ్ మరియు దండేకర్లు. వీళ్ళ అంచనాల ప్రకారం అండి 1960-61 సంవత్సరాల్లో భారతదేశంలో పేదరిక శాతము ఎంత శాతముగా ఉంది అని చెప్పి ఇచ్చారండి అంటే 44% ఇచ్చారు. ఈ క్యాలరీల కోసము గ్రామీణ ప్రాంతం వాళ్ళు 15 రూపాయలు ఖర్చు చేయాలి. గ్రామీణులు 15 రూపాయలు ఎక్స్పెండిచర్ చేయాలి. పట్టణ ప్రాంతం వారు, పట్టణాలలో ఉన్నటువంటి వాళ్ళు 22 రూపాయల 50 పైసలు ఖర్చు చేయాలి అని చెప్పి ఒక రోజుకి నెలకు. ఈ క్యాలరీల కోసము ఒక నెలకు గ్రామీణ ప్రాంతం వాళ్ళు 15 రూపాయలు, పట్టణ ప్రాంతం వాళ్ళు 22 రూపాయల 50 రూపాయలు ఖర్చు చేయాలి అని చెప్పి పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరండి అంటే నీలకంఠరథ్ మరియు దండేకర్లు. ఇద్దరు ఆర్థికవేత్తలు కూడా ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా పావర్టీ లైన్, దారిద్ర రేఖ, బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు, ఎబో పావర్టీ లైన్, దారిద్ర రేఖ పైన ఉన్నటువంటి ప్రజలు అనేటువంటి అంశాన్ని గురించి కూడా వివరణ ఇచ్చారు.
పావర్టీ లైన్, దారిద్ర రేఖ లేదా పేదరిక రేఖ, పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్, దారిద్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు, ఎబో పావర్టీ లైన్ అనేటువంటి అంశాన్ని కూడా వివరణ ఇచ్చారు. పావర్టీ లైన్ అంటే ఏమిటి, దారిద్ర రేఖ అంటే ఏమిటండి అంటే మానవుడు జీవించడానికి సగటున ఎంత ఖర్చు చేయాలి, మానవుడు జీవించడానికి సగటున ఎంత ఖర్చు చేయాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేసేది. ఉదాహరణకు ఒక వ్యక్తి జీవించడానికి మినిమం నెలకు, నేను ఉదాహరణగా చెప్తున్నాను, 1000 రూపాయలు ఖర్చు చేయాలి నెలకు. అంతకంటే తక్కువగా ఖర్చు చేసేటువంటి వాళ్ళు అటు 999 ఖర్చు చేయండి, 899 అన్నా ఖర్చు చేయండి, 799 అన్నా ఖర్చు చేయండి. ఎబో పావర్టీ లైన్ అంటే 1000, 1 రూపాయి అయినా ఖర్చు చేయండి, 10,000 చేయండి, 10 లక్షలు చేయండి, వీళ్ళందరినీ కూడా ఎబో పావర్టీ లైన్ అంటారు. దారిద్ర రేఖ ఎగున ఉన్న ప్రజలు అని చెప్పవచ్చు. ఓకే అండి, మనకు దారిద్ర రేఖ పైన ఉన్నటువంటి వారు, దారిద్ర రేఖ దిగున ఉన్నటువంటి అంశాలను కూడా వివరణ ఇవ్వటం జరిగిందండి. ఎవరండి అంటే నీలకంఠరథ్ మరియు దండేకర్లు. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి వాడుతున్నటువంటి పేదరికాన్ని తెలియజేయడానికి, శాతాలలో తెలియజేయడానికి ఉపయోగించేటువంటి ఫార్ములా ఏదండి అంటే హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు నిష్పత్తి పద్ధతి. హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు నిష్పత్తి పద్ధతి. హెడ్ కౌంట్ రేషియో ప్రకారం అండి, హెడ్ కౌంట్ రేషియో, తలల లెక్కింపు నిష్పత్తి పద్ధతి అనేటువంటి దాన్ని ఫార్ములాను కూడా రూపొందించారు. ఎవరండి అంటే నీలకంఠరథ్ మరియు దండేకర్లు. వీళ్ళు రూపొందించినటువంటి ప్రముఖ గ్రంథము పేరు పావర్టీ ఇన్ ఇండియా అనేటువంటి గ్రంథాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, పేదరికము ఎన్ని రకాలుగా ఉంది? ఓకే, పేదరికము అనేటువంటిది 2 రకాలుగా వర్గీకరణ చేస్తారండి. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక రకమైన పేదరికము, వృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒక రకంగానూ ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న పేద దేశాలలో కనిపించేటువంటి పేదరికం ఏదండి అంటే నిరాపేక్ష పేదరికం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ పేద దేశాల్లోనూ కనిపించేటువంటి పేదరికం ఏదండి అంటే నిరాపేక్ష పేదరికం. నిరాపేక్ష పేదరికమును ఇంగ్లీష్లో అబ్సల్యూట్ పావర్టీ అంటారండి. ఇదే నిజమైన పేదరికము, వాస్తవ పేదరికం అని చెప్పవచ్చు. వాస్తవ పేదరికం, వాస్తవ పేదరికం. ఓకేనండి, ఇది పేద దేశాలలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించే పేదరికం. పోయినసారి ఎగ్జామ్లో గ్రూప్ 2లో అడిగాడు ఈ ప్రశ్న. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కనిపించేటువంటి పేదరికము ఏది అని ఇచ్చాడు. ఎలాంటి పేదరికం అండి అంటే అది నిరాపేక్ష పేదరికము అండి. నెక్స్ట్ వన్ అండి, నిరాపేక్ష పేదరికము అంటే ఏంటి? ఇంతకుముందే చెప్పుకున్నాము డెఫినేషన్, అదే డెఫినేషన్ అండి. మానవుడు జీవించడానికి కావలసిన కనీస సదుపాయాల మీద ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, వాటి మీద ఖర్చు చేయలేనటువంటి, వ్యయము చేయలేనటువంటి పరిస్థితినే నిరాపేక్ష పేదరికము అంటారండి. ఓకే, మరి బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనిపించేటువంటి పేదరికము సాపేక్ష పేదరికం. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కనిపించేటువంటి పేదరికము సాపేక్ష పేదరికము. ఇది నిజమైన పేదరికము కాదండి. ఈ సాపేక్ష పేదరికము అంటే ఏందండి అంటే సమాజములో పై వర్గములో ఉన్న 5% మంది ప్రజలు, పై వర్గంలో ఉన్నటువంటి 5% మంది ప్రజలు తమ కింది స్థాయి వారితో పోల్చి చూసినప్పుడు, పై వర్గంలో ఉన్నటువంటి 5% మంది ప్రజలు తమ కింది స్థాయి వర్గంలో ఉన్నటువంటి 5% మంది ప్రజలతో పోల్చి చూసినప్పుడు సాపేక్షంగా కొంత పేదరికం కనపడుతుంది. ఎగ్జాంపుల్, ఏ, బి అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఏ అనేటువంటి వ్యక్తి ఆదాయం నెలకు 50,000 అయితే బి అనేటువంటి వ్యక్తి ఆదాయం నెలకు 55,000 రూపాయలు. ఏ అనేటువంటి వ్యక్తి ఆదాయం 50,000 అయితే బి అనేటువంటి వ్యక్తి ఆదాయం నెలకు 55,000 రూపాయలు అనేటువంటిది ఉంటుంది. అంటే ఏ ఆదాయము బి ఆదాయం పోల్చి చూస్తే బి ఆదాయం ఎక్కువ ఉంది, ఏ ఆదాయం తక్కువ ఉంది. అంటే వీళ్ళకు కనీస అవసరాలు లభిస్తున్నాయి, కానీ ఆదాయపు అసమానతలు కనపడుతున్నాయి.
ఏ ఆదాయం తక్కువగా ఉంది, బి ఆదాయం ఎక్కువగా ఉంది. ఒకరండి కనీస అవసరాల కంటే ఎక్కువగానే ఉంటుంది, కానీ పక్క వాళ్ళతో పోలిస్తే ఆదాయం తక్కువగా ఉంటుంది. అలాంటి పేదరికాన్ని ఏమంటారండి అంటే సాపేక్ష పేదరికం అంటారు. ఇది నిజమైన పేదరికం కాదు. సాపేక్ష పేదరికము ఆదాయ అసమానతలను గురించి లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగాడు. ఆదాయ అసమానతలను గురించి, ఆదాయ అసమానతలను గురించి తెలియజేసేటువంటి పేదరికం ఏదండి అంటే సాపేక్ష పేదరికము అండి. సాపేక్ష పేదరికం మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్తలు ఎవరండి అంటే ఇటలీకి చెందినటువంటి గిన్నీ అనేటువంటి ఆర్థికవేత్త. ఇటలీకి చెందినటువంటి గిన్నీ అనేటువంటి ఆర్థికవేత్త అండి. ఇటలీకి చెందినటువంటి గిన్నీ అనేటువంటి ఆర్థికవేత్త. ఇతడు గిన్నీ ఇండెక్స్ రూపొందించాడు. గిన్నీ ఇండెక్స్ ద్వారా ఆదాయ అసమానతలు తెలుసుకోవచ్చు. ఆదాయ అసమానతలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు గిన్నీ ఇండెక్స్లోనండి ఇతడు ఏం చేస్తాడండి అంటే ఒక రికార్డు స్కేల్ మీద 0 నుంచి 0 to 1 వరకు నెంబరింగ్ తీసుకుంటాడు స్కేల్ మీద. ఓకే, 0 నుంచి ఇక మైనస్లోకి వెళ్ళిపోయే కొద్ది 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 వరకు నెంబరింగ్ తీసుకున్నాడు. ఓకే, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేదరిక శాతం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి ఇవ్వటం జరిగింది. 0 అంటే ఆ దేశంలో అసలు పేదరికం లేదు అని అర్థం. ఇక ఆ తర్వాత పెరిగే కొలది 0.1, 0.2, 0.3 అలా పెరిగే కొలది ఆ దేశంలో పేదరిక శాతము అనేటువంటిది పెరుగుతుంది. 1 అంటే ఏందండి అంటే సంపూర్ణ పేదరికము ఉంది. సంపూర్ణ పేదరికము అని చెప్పి, సంపూర్ణ ఆదాయపు అసమానతలు అని చెప్పి తెలియజేశాడండి. 0 అంటే ఏందండి అంటే అసలు పేదరికంలో లేదు అని చెప్పి తెలియజేయటం జరిగిందండి. ఎవరండి అంటే గిన్నీ అనేటువంటి ఇండెక్స్. అయితే గిన్నీ యొక్క శిష్యుడు అయినటువంటి లారెంజ్, గిన్నీ యొక్క శిష్యుడు లారెంజ్ అండి. ఇతడు కూడా ఆదాయపు అసమానతలు, సాపేక్ష పేదరికం మీద అధ్యయనం చేశాడు. సాపేక్ష పేదరికం అంటే ఏంటండి ఆదాయపు అసమానతల మీద, ఆదాయ అసమానతలు అధ్యయనం చేసి లారెంజు వక్రరేఖను రూపొందించడం జరిగింది. లారెంజ్ ఏం చేశాడండి అంటే లారెంజ్ వక్రరేఖను రూపొందించడం జరిగింది. లారెంజ్ వక్రరేఖ రూపొందించాడు. దీని ద్వారా ఆదాయపు అసమానతలను తెలియజేశాడు. గిన్నీ గుణకము ద్వారా ఆదాయపు అసమానతలను తెలియజేయటం జరిగిందండి. ఓకే, గిన్నీ గుణకమైన లారెంజ్ వక్రరేఖ అయినా దేని మీద అధ్యయనం చేసిందండి అంటే సాపేక్ష పేదరికము, ఆదాయపు అసమానతల గురించి తెలియజేస్తుందండి. ఒకరండి సాపేక్ష పేదరికము, నిరాపేక్ష పేదరికం అని 2 రకాలుగా ఉండటం జరుగుతుందండి. మనకు 1960-61 సంవత్సరాలలో మరొక ఆర్థికవేత్త కూడా పేదరికం మీద అధ్యయనం చేశాడు. 1960-61 సంవత్సరాలలోనండి పిడి ఓజా అనేటువంటి ఆర్థికవేత్త. పిడి ఓజా అనేటువంటి ఆర్థికవేత్త 1960-61 సంవత్సరాల్లో పేదరికం మీద అధ్యయనం చేసి ఇతడు ఒక రోజుకు తీసుకునేటువంటి ఆహారంలో మినిమం ఎన్ని క్యాలరీస్ ఉండాలన్నాడండి అంటే 2250 క్యాలరీలు తీసుకోవాలి. అయితే ఇతడి అంచనాల ప్రకారము భారతదేశంలో పేదరిక శాతం ఎంత అన్నాడండి అంటే 44%గా తెలియజేశాడు. 44%గా పేదరికము అంచనా వేయటం జరిగిందండి. అదేవిధంగా 1960-61 సంవత్సరాల్లో
ఓకే, పావర్టీ మిన్హాస్ అనేటువంటి ఆర్థికవేత్త, పావర్టీ అండ్ పూర్ ప్లానింగ్ అండ్ పూర్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ప్రణాళికలను అమలుపరచడం వల్ల పేదరికము అసలు తగ్గలేదు, ప్రజల మధ్య ఆదాయపు అసమానతలు పెరిగాయి అని చెప్పి మిన్హాస్ అనేటువంటి ఆర్థికవేత్త ప్లానింగ్ అండ్ పూర్ అనేటువంటి గ్రంథములో వివరణ ఇవ్వటం జరిగిందండి. ఇతడి అంచనాల ప్రకారం అండి భారతదేశంలో పేదరిక శాతము 37.1%గాను వివరణ ఇవ్వటం జరిగింది. 37.1%గా ఇవ్వటం జరిగింది. ఓకే, అదేవిధంగా పేదరికం మీద వివిధ కమిటీలను వేయటం జరిగింది. ఇందులో ఏ కమిటీలు అండి అంటే ముఖ్యమైనటువంటి కమిటీలు యోగీందర్ కే అలగ్ కమిటీ. ఓకే, 1979లో ఇవ్వటం జరిగిందండి. ఈ కమిటీ 78లో నియమించారు, 79లో తన రిపోర్ట్ని ఇవ్వటం జరిగింది. అలగ్ కమిటీ అండి మొదటగా అలగ్ కమిటీ ఎక్స్పర్ట్ కమిటీ పేదరికం మీద అధ్యయనం చేశాడు. పేదరికం మీద అధ్యయనం చేసి ఏమని సిఫారసు చేశాడండి అంటే భారతదేశంలో పేదరికాన్ని గణించడానికి గ్రామీణ పేదరికానికి 2400 క్యాలరీలను తీసుకోమన్నాడు. నెక్స్ట్ పట్టణ ప్రాంతాలలో ఒక రోజుకు తీసుకునేటువంటి ఆహారంలో మినిమం సగటున ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకోవాలండి అంటే 2100 క్యాలరీలను తీసుకోమన్నాడు. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 2400 క్యాలరీలు మినిమం తీసుకోవాలి అని చెప్పి ఎవరండి చెప్పినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే అలగ్ కమిటీ. వాస్తవానికి 1969వ సంవత్సరంలో పౌష్టికాహార నిపుణులు ఏమని సూచించారండి అంటే ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతంలో తీసుకునేటువంటి వ్యక్తి ఆహారంలో మినిమం ఎన్ని క్యాలరీస్ ఉండాలండి అంటే 2400 క్యాలరీలు అన్నారండి. పట్టణాల్లో అయితే 2100 క్యాలరీస్ అనేటువంటివి మినిమంగా తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ అలగ్ కమిటీ ఇక్కడ మనకు 1969వ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. ఇప్పటికి కూడా గ్రామీణ పేదరికము అంటే అఫీషియల్గా అధికారికంగా 2400 క్యాలరీలు తీసుకుంటున్నారండి. గ్రామీణ ప్రాంతాలలో ఒక రోజుకు తీసుకునేటువంటి ఆహారపు పదార్థాల్లో మినిమం క్యాలరీస్ ఎంత ఉండాలండి అంటే 2400. పట్టణ ప్రాంతాలలో 2100 క్యాలరీలు అనేటువంటివి ఉండాలి అని చెప్పి అలగ్ కమిటీ సిఫారసు చేయటం జరిగింది. నెక్స్ట్ లగ్డావాలా కమిటీ. లగ్డావాలా కమిటీ 1989వ సంవత్సరంలో వేస్తే ఇతడు ఏ సంవత్సరంలో తన రిపోర్టును ఇవ్వటం జరిగిందండి అంటే 1993లో ఇవ్వటం జరిగింది. 1993వ సంవత్సరంలో తన నివేదికను ఇవ్వటం జరిగింది. ఏ కమిటీ అండి అంటే లగ్డావాలా కమిటీ రిపోర్టు ఇవ్వటం జరిగింది. ఓకే, లగ్డావాలా కమిటీ అండి ఇతడు కూడా పేదరికాన్ని గ్రామీణ పేదరికము పట్టణ పేదరికంగా విభజించి 2400 క్యాలరీలు తీసుకోమన్నాడు గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలను తీసుకోమన్నాడు. నెక్స్ట్ యూఆర్పి మెథడాలజీ నెక్స్ట్ స్టెప్లో వస్తుందండి. యూనిఫామ్ రికాల్ పీరియడ్ అంటారు. ఆ పద్ధతిలో తీసుకోమన్నాడు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళను. యూనిఫామ్ రికాల్ పీరియడ్ అంటే ఏంటండి అంటే ఒక వ్యక్తి తీసుకునేటువంటి ఆహారపు పదార్థాల్లో మినిమం ఎంత ఖర్చు చేస్తున్నాడు నెలకు అనేటువంటి అంశాన్ని తీసుకోమన్నాడు. నెక్స్ట్ వన్ అండి, అప్పటి వరకు రాష్ట్రాల వారీగా విడివిడిగా కేవలము జాతీయము పేదరికమని మాత్రమే ఇచ్చేది. రాష్ట్రాల వారీగా పేదరికాన్ని ఇవ్వలేదు. రాష్ట్రాల వారీగా కూడా పేదరికాన్ని ఇవ్వండి అని చెప్పి సిఫారసు చేసింది ఎవరండి అంటే లగ్డావాలా కమిటీ అండి. ఏ సంవత్సరంలోనండి అంటే 1993వ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. ఓకేనండి. ఇతడి అంచనాల ప్రకారం 1993
93-94 ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రము బీహార్ అయితే అతి తక్కువగా ఉన్నటువంటి 1993-94లో అతి ఎక్కువగా పేదరికం ఉన్నటువంటి రాష్ట్రము బీహార్ అయితే అతి తక్కువగా పేదరికం ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే పంజాబ్ రాష్ట్రము అని చెప్పి తన రిపోర్టును ఇవ్వటం జరిగిందండి. ఏ కమిటీ అండి అంటే లగ్డావాలా కమిటీ. ఈ కమిటీ తన రిపోర్ట్ను 1989లో ఇచ్చాడు. మళ్ళీ ఎప్పుడండి తన నివేదికను భారత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందండి అంటే 1993వ సంవత్సరంలో ఇవ్వటం జరిగిందండి.